నేను చూడ్డానికి చలాకీగానో చూడ్డానికి వీడు కేర్లెస్గా ఉంటాడేమో అనుకుంటారు కానీ ఒకప్పుడు మా ఫ్యామిలీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో ఆ ప్రాబ్లమ్స్ నా బిడ్డలు ఫేస్ చేయకూడదు, నా ఫ్యామిలీ అస్సలే ఫేస్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు కానీ ప్రతి దాంట్లో అష్టదిగ్బంధనం చేసుకుంటూ వస్తుంటా. ఫ్యామిలీ రిలేటెడ్ చాలా కేర్ఫుల్గా ఉంటా ప్రతి దాంట్లో. ఎందుకంటే మళ్ళీ ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి పోతే జనాలు ఎగతాలు చేస్తారుగా, ఊళ్ళో ఎగతాలు చేస్తారా, మన పరిస్థితులు బాగాలేకపోతే అందరూ నోట్లో వస్తారా, ఏంట్రా ఇది బిల్లపులు పోయేసి నాశనం అయిపోయాడు, వీళ్ళకి ఏమీ లేదు, మళ్ళీ అక్కడికే పోయారు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండాలి అదే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళారు అనే ఫీలింగ్ రాకూడదని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటాం అన్ని రకాలుగా. అంటే నేను ఖర్చులు పెట్టినట్టుగానే కనపడుతుంటాను నా ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి కావచ్చు, అందరికి కావచ్చు. బట్ నేను వేసే అడుగులన్నీ చాలా జాగ్రత్తగా, ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, పిల్లల ఫ్యూచర్ గురించి కావచ్చు, ప్రతిదీ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా కావచ్చు, ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా తీసుకుంటా. మీకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఎంత శాలరీ వచ్చినా ఒక 10%, 15%, 20% సేవింగ్స్ చేసుకుని ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఎత్తుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అంత ఈజీగా ఉండదు. ఫర్దర్గా ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ సేవింగ్స్ పెంచుకోకుండా ఉంటే చాలా ప్రాబ్లమ్స్, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి 10 రెట్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఎవరైనా కూడా. సేవింగ్స్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. మన జీవితం, మన పెయిన్స్, మన ప్రాబ్లమ్స్ పిల్లకాయలకు ఉండకూడదు. అలా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్లు చేయట్లేమా మీరు? లైక్లు చేయండి.